ఏ సమయంలో ఏ విధంగా మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోబోతున్నామో అందరం ఒకసారి విందాం. ఎవరి స్థానాల్లో వారు కూర్చొని ఉండవలసిందిగా సూచన. జై శ్రీమన్నారాయణ. అందరూ కూర్చొని ఉండవలసిందిగా సూచన. రామేశ్వరరావు శ్రీకుమారి దంపతుల్ని ముందుకు ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ జగపతిరావు దేవి దంపతుల్ని కూడా మండపం వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పెరుమాళ వస్త్రాలు వాళ్ళకి వస్త్రాలు జై శ్రీమన్నారాయణ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనములతో శ్రీరంగనాయకీ సేవ్య పదకంజయుగాయతే కమలాయత నేత్రాయ మంగళం భోగిశాయినే. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విలంబినామ సంవత్సర పౌష్యమాస శుద్ధ సప్తమి ఆదివారం అనగా 13/1/2019 సాయంత్రం 7:25 రేవతీ నక్షత్రయుక్త కర్కాటక లగ్న సుముహూర్తమందు వరుడు విధాత ప్రభృతి విభీషణాది సురరాక్షస మునిగణ భక్తజన వంద్యుడు షఠగోపసూరి నాథముని యామున రామానుజ వరవరముని ప్రభృతులచే కీర్తింపబడిన దివ్య చరితుడు శ్రీధరణి నీలా సమాలింగిత ప్రఫుల్ల ముఖారవిందుడు ప్రాకార సప్తక ప్రణవ విమాన సహస్ర తూనీర మండప ప్రణవ విమానమందు భద్రశయ్యపై సుప్రతిష్ఠితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరంగనాథునికి కలికి కులుకుల కోమలి ఆశ్రిత జనతార్తిహర రామానుజ సోదరి జ్ఞాన వైరాగ్యాది గుణ విభూషిత విష్ణుచిత్తుల మురిపాలపట్టి అయిన శ్రీ గోదాదేవిని ఇచ్చి వివాహం చేయుటకు భాగవతోత్తములెల్లరూ నిశ్చయించినారు. కావున తామెల్లరూ విచ్చేసి నందగిరియందు ఆనంద సందోహముగా జరిగే కళ్యాణ మహోత్సవమును సేవించి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇట్లు వ్రేపల్లె శ్రీకుమారి రామేశ్వరరావు దంపతులు, జూపల్లి కుటుంబ సభ్యులు. సాయంకాలం 7:25 సుముహూర్తం 4:20 ప్రారంభమవుతుంది. కళ్యాణ మహోత్సవానికి అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సుముహూర్తం 7:25 అయినప్పటికీ 4:20 కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటాము. దానికి ముందు జరగవలసినటువంటివన్నీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కళ్యాణ మహోత్సవాన్ని క్రమంగా మనం సేవించుకుంటాం. జై శ్రీమన్నారాయణ.